వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలి పదవిని ఆమెకు ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇవాళ లేదా రేపు అఫీషియల్ గా ఆమె పేరు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపారు. దీంతో షర్మిలకు లైన్ క్లియర్ అయింది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారన్న సంకేతాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందాయి. దీంతో పార్టీ నేతలు, షర్మిల అభిమానులు రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. షర్మిల హస్తం పార్టీలో చేరడంతోనే ఏపీ కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. మొన్నటిదాకా కాంగ్రెస్ లో పోటీ చేయడానికి వెనుకాడిన తాజా మాజీ ఎమ్మెల్యేలు షర్మిల ఏపీసీసీ పగ్గాలు చేపడతారని తెలిసి హస్తం తరపున పోటీకి సిద్ధమంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో కలిసి నడిచేందుకు రెడీగా ఉన్నారని ప్రకటించారు. ఆర్కేతో పాటు మరికొంతమంది షర్మిలతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ లో చేరగా మరికొంతమంది హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. షర్మిల ఏపీసీసీ బాధ్యతలు చేపట్టాక ఆమె తన సోదరుడు జగన్తో ఎంతవరకు ఢీ కొడతారన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలో ఆమె జగన్ కోసం ప్రచారం చేశారు. పాదయాత్ర చేస్తూ ఓట్లు అడిగారు. ఇప్పుడు తాజాగా అదే అన్నను ఓడించాలని ఓట్లు అడుగుతారా? ప్రభుత్వ వైఫల్యాలను ఆమె ప్రశ్నిస్తారా అన్న ఆసక్తి నెలకొంది. రైట్, ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు వైఎస్ షర్మిల వైపే ఉన్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల నియామకం దాదాపుగా ఖరారైంది. ఇవాళ రేపట్లో అధిష్టానం షర్మిల పేరుని ప్రకటించనుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి, దాంతోపాటు భవిష్యత్ కార్యాచరణ, ఇతర పార్టీకి బలోపేతానికి సంబంధించి ఏ విధమైన అడుగులు పడాలి అనే దాని మీద మొత్తం ఒక బలమైన నేత కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తుంది. అయితే షర్మిల వైపే మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తుంది. షర్మిలతో గతంలో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించాలని కోరిన నేపథ్యంలో షర్మిల కూడా సుముఖత వ్యక్తం చేసినట్లుగా కూడా తెలిసింది. దీంతో ప్రస్తుతం షర్మిలకు ఏపీసీసీ అధ్యక్షురాలుగా లైన్ క్లియర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ రేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే పార్టీలో చేరికలకు సంబంధించి షర్మిల ఏదైతే పార్టీలో చేరికలకు సంబంధించి దాదాపు ఇప్పటికే అటు ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా షర్మిల వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీలో ఎవరైతే సీట్లు రాలేదో వారు తమతో టచ్ లో ఉన్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఏదైతే మొత్తం కూడా ఒక షర్మిల ఏపీలో పీసీసీ బాధ్యతలు చేపట్టాక రాజకీయ ప్రకంపనలు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు షర్మిలకు అధిష్టానం షర్మిల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో ఏపీసీసీలో మాత్రం విభేదాలు తలెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే షర్మిల రాకను కొంతమంది నేతలు కాంగ్రెస్ లో వ్యతిరేకిస్తున్నారు. షర్మిల ఏపీకి అవసరమా, తెలంగాణ బిడ్డ అని అక్కడ ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ ఏపీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఉంటారంటూ కూడా గతంలో ఏదైతే రాహుల్ గాంధీ సమక్షంలో జరిగినటువంటి సమన్వయ కమిటీలో కూడా ప్రస్తావన జరిగింది. ప్రస్తుతం ఒకవేళ షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు అప్పచెబితే గనక వారు కొంతమంది అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా నడుచుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏదైతే గతంలో షర్మిల జగన్ గెలవాలంటూ కూడా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు జగన్ ఓటమికి సంబంధించి ఏ విధమైనటువంటి అసలు సంధిస్తారనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీసీసీ పగ్గాలు చేపడితే గనక ఖచ్చితంగా ప్రభుత్వం పైన విమర్శలు చేయాల్సి వస్తుంది. ఏ విధమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి, ప్రతిదీ కూడా విమర్శలు చేయాల్సి వస్తుంది. కానీ ఆ విమర్శల జోలికి షర్మిల వెళ్తారా, ఏ విధంగా నడవబోతుంది, ప్రస్తుతం ఏపీలో వ్యవహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అట్టడుగునుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత ఉంది. ఇప్పుడు గిడుగు రుద్రరాజు ప్రస్తుతం ఏదైతే పార్టీని ఏడాది పాటు నడిపారు, కానీ పార్టీకి పూర్వవైభవం రాలేదన్న విమర్శలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిష్టానం షర్మిల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎలక్షన్ సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఒకవైపు కర్ణాటక, మరోవైపు తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో ఏదైతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ప్రస్తుతం ఉన్న సమయంలో కూడా ఏదైతే షర్మిల వల్లనే ప్రస్తుతం ఏదైతే మెజార్టీ స్థానాలు సాధించే దిశగా అడుగులు పడతాయంటూ కూడా అధిష్టానం భావించిన నేపథ్యంలో ప్రస్తుతం షర్మిల వైపే మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. అయితే ఇవాళ రేపట్లో కూడా షర్మిల ఏపీసీసీ అధ్యక్షులుగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. నరసింహరావు, ఏపీ పీసీసీ బాధ్యతలు షర్మిలకు గాని అప్పచెప్పినట్టయితే ఏపీలో ఎటువంటి రాజకీయ సమీకరణాలు మనం చూడొచ్చు? విభజన తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ లో ఎటువంటి జోష్ నెలకొనే ఛాన్సెస్ ఉన్నాయి? కార్యకర్తలు ఏం చెప్తూ ఉన్నారు? మరోవైపు షర్మిలకు ఈ పగ్గాలు అప్పచెప్పడం సంబంధించి ఏపీ కీలక నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి?
అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 జరిగినటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసిన దానికి మొత్తం కూడా ప్రజలు ఇంకా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఒకవైపు కర్ణాటక జోషి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొంత ఊపినిచ్చిన నేపథ్యంలో కర్ణాటక అటు తెలంగాణలో కూడా పార్టీ అధికారంలో రావడం, ప్రస్తుతం ఏపీలో మాత్రం పరిస్థితి అదే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇప్పటికే 3 అధ్యక్షులు మారారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో ఏమాత్రం పుంజుకోలేదు. ఖచ్చితంగా ఒక బలమైన నేత రావాలంటూ కూడా భావించింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం కూడా వైసీపీకి వెళ్లిందన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ వైసీపీకి వెళ్లినటువంటి ఓటు బ్యాంకుని ఖచ్చితంగా తిరిగి రావాలంటే ఆ వర్గానికి చెందినటువంటి బలమైన నేత రావాలంటూ కూడా భావించారు. అందుకే షర్మిలతో సంప్రదింపులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. చర్చలన్నీ కూడా కొలిక్కి వచ్చాయి. షర్మిల తన పార్టీని కూడా విలీనం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీడి ఏ విధమైనటువంటి ఓటు బ్యాంక్ వెళ్లిపోయిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ ఓటు బ్యాంకు మొత్తం వస్తుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఓదార్పు యాత్ర చేశారు, పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఏపీలో కొంత పార్టీ బలోపేతానికి సంబంధించి ఏపీలో కొంత పార్టీ లీడ్ మొత్తం కూడా షర్మిల చేసే అవకాశం ఉంది. గతంలో ఏదైతే కొంత ఆమె మ్యాన్ పవర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వారంతా కూడా షర్మిల వెంట నడుస్తారంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారంతా వచ్చిన తర్వాత పార్టీలో చేరికలు ఉంటాయి. ప్రస్తుతం ఎందుకంటే రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం విజయవాడలో జరగబోతుంది. గతంలో ఏదైతే గిడుగు రుద్రరాజు ప్రస్తుతం రాజీనామా చేశారు కాబట్టి రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఇవాళ కనుక ఖచ్చితంగా షర్మిలకి ఏపీసీసీ పగ్గాలు అప్పచెప్తే గనక రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి విజయవాడ వస్తారా లేకపోతే మరొక తేదీకి వాయిదా పడుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఏపీలో అత్యంత మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి అడుగులు పడుతున్న వేళ ఖచ్చితంగా షర్మిలకి పగ్గాలు అప్పచేస్తే గనక కాంగ్రెస్ పార్టీ కొంచెం బూస్టప్ వస్తుందంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు, శ్రేణులు, కార్యకర్తలు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.